ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను విజయ్. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరంజీవి ముందుకొచ్చి వరద బాధితుల కోసం దాదాపు 50 లక్షల రూపాయల చెక్కును నేరుగా సీఎంకు ఆయన అందించడం జరిగింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం వరద బాధితులకు సపోర్ట్గా నిలుస్తూ విరాళాలు ప్రకటించిన సంగతి మీకు తెలిసింది. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం విజయ్ గారు. సో మెగా ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలందరూ కూడా క్యూ కడుతున్నారు. అటు ఏపీ, ఇప్పుడు తెలంగాణ. మొన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ₹1 నేరుగా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇచ్చారు. ఇవాళ అన్న చిరంజీవి గారు 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎలా చూడాలంటారు? డెఫినెట్గా అంటే ఒక మంచి ఇదిగా మనం చూడాలి. ఎందుకంటే వరదల్లో సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి తమ వంతు సహాయం చేయడం అనేది మొదటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఉంది. అది అంతకుముందు కృష్ణ గారు కావచ్చు స్పందించేవాళ్ళు, వీళ్ళు వరదలు వచ్చినా ఏదొచ్చినా కానీ. ఆ కోవలో ఇప్పుడు అంటే తన సంపాదనతో పాటు తన ప్రజలు, తన తోటి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడితే వాళ్ళకి తమ వంతు సహాయం చేయడం అనేది ఒక మంచి ఇదిగా ఒక నాయకుడి లక్షణాలు అయ్యింది. ఆ విధంగా వీళ్ళు రాజకీయాల్లో దూరమైన చిరంజీవి గారు ఎప్పుడు సేవ చేస్తారు. మొన్న వాయనాడు వెళ్ళి ₹1 మనం ఇచ్చిన మాట, కేరళ వెళ్ళి ఇచ్చారు. అదే సమయంలో ఇప్పుడు అనుకోని పరిస్థితులు ఇక్కడ మున్నేరు వాగు పొంగి ఖమ్మం ఎంత అతలాకుతలమైన తెలంగాణ జిల్లా, అదే బుడమేరు పొంగి ఆంధ్రప్రదేశ్ ఎలా అతలాకుతలమైపోయింది అనేది చూసి వెంబడి స్పందించి ముందు ₹1 పవన్ కళ్యాణ్ గారు మొన్న తమ్ముడు నేడు అన్న అన్నట్టుగా నిజంగానే మన ₹1 ఆయన ఇవ్వటం, అదే సమయంలో ఎంత ఆలింగనం చేసుకున్నారో చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారిని. చాలా క్లోజ్ గా చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషంగా చేసుకున్నారు. ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ని అప్రిషియేట్ చేయటం, పరిపాలన బాగుంది, హైడ్రా లాంటి వ్యవస్థ బాగుండాలని ఆయన డిస్కషన్ చేయడం జరిగింది మొన్న పవన్ కళ్యాణ్ గారితో. ఈరోజు చిరంజీవి గారు కలవటం, పద్మవిభూషణ్ అయిన తర్వాత విజయ్ గారు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, మొగల్తూరులో పుట్టిన మెగాస్టార్కి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఘనంగా సన్మానం చేయాలి, అవునా కాదా? అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా ఇద్దరు కూడా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు ఆయన పట్టించుకోవాలా. గత ప్రభుత్వంలో పరిపాలించిన ముఖ్యమంత్రి మరి అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే శిల్పకళా వేదికలో మేము కూడా దాంట్లో చూసాం. స్వయంగా ఆయన చొరవ తీసుకొని తెలంగాణ ప్రభుత్వం తరపున పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎంత ఘనంగా సత్కరించారు. చిరంజీవి గారు నాకు స్ఫూర్తి అని చెప్పేసి శిల్పకళా వేదికలో సత్కరించారు లేదా? ఆ రోజు కూడా చిరంజీవి గారిని బాగా అప్రిషియేట్ చేసి పద్మవిభూషణ్, పద్మశ్రీ వచ్చిన వాళ్ళందరూ కూడా సత్కరించారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున సహాయం అందించారు. ఆ రోజు మనం చూసాం చిరంజీవి గారు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బాగా అభిమానం, వాళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. ఈ రోజునే వెళ్ళి తనకి తండ్రిగా అంటే చిరంజీవి గారు 50 లక్షల రూపాయలు సొంత డబ్బులు, అదేవిధంగా వాళ్ళ కుమారుడి రామ్ చరణ్ 50 లక్షల రూపాయలు, దీంతో పాటు వాళ్ళ మేనల్డ్ సాయి ధరమ్ తేజ్ నుంచి 2 రాష్ట్రాలకు 10 లక్షలు ఇచ్చాడు. ఒక అమ్మ అనాథ శరణాలయానికి కూడా 5 లక్షలు ఇచ్చాడు. కాబట్టి ఇక ఒక మెగా ఫ్యామిలీ మీరు చూసుకుంటే 4+2+6+8 కోట్ల రూపాయలు, ఇది 8,25,00,000 ఇచ్చారు విజయ్ గారు. మెగా ఫ్యామిలీ మాత్రమే వరద బాధితుల కోసం అటు ఏపీ తెలంగాణలో 8,25,00,000 రూపాయలు ఇచ్చారంటే వాళ్ళు ఎంత దాతృతో మనం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు కలిసిన రోజు చూడండి ఎంత ఆప్యాయతగా, ఒక సొంత ఫ్యామిలీ లాగా, సొంత బంధువులాగా ఆయన హక్కును చేర్చుకొని ఆయన శాలువతో సత్కరించడం, ఆయన ఇచ్చిన చెక్కులు తీసుకోవటం, ఇది మనకు కావాల్సింది. నేటి చిరంజీవి గారికి దక్కాల్సినటువంటి గౌరవం అంతా కూడా అక్కడ దక్కుతుంది అనుకోవచ్చు, ఆయన స్థాయికి. అంతే కదండి. అంటే గత ప్రభుత్వంలో మరి అదే ఆయన మెగాస్టార్ 4.5 దశాబ్దాల్లో ఆయన తీయని సినిమాలు లేవు, ఆయన సూపర్ నటన లేదు. ఎంతోమంది మార్గదర్శి, ఒక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఈరోజు పద్మవిభూషణ్ పొందటమే కాకుండా ప్రపంచం అంతా అతను చూసేటట్టుగా ఒక నటుడిగా ఒక అద్భుతమైన ఇది ఆయన తెచ్చుకున్నాడు. రాజకీయాలు నాకు వద్దు అనుకున్నాడు, నేను చేయాల్సింది నా తమ్ముడు చేస్తాడని చెప్పి బాహాటంగా చెప్పాడు. ఆ దిశగానే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన మంచి పరిపాలన అందిస్తున్నాడు, మనం చూసాం. ఒకవైపు అక్కడ తమ్ముడు, అక్కడ ఇప్పుడు అన్న, ఇక్కడ 2 రాష్ట్రాలని ప్రజల కోసం వాళ్ళు చేసే సహాయం అనేది విమర్శవాదులు కూడా, క్రిటిక్స్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారంటే దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా 2 రాష్ట్రాలకి ఆయన స్పందించి ₹1 సహాయం చేశారు. అట్లా మహేష్ గారు స్పందించారు. మిగతా వాళ్ళంతా ప్రభాస్ గారు అయితే కోటి ఇచ్చారు, తర్వాత 2 కోట్లు ఇచ్చారు. తర్వాత నాగార్జున గారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి తను సంపాదించిన దాంట్లో బాలకృష్ణ గారు, తర్వాత విశ్వక్సేను, సిద్ధు జొన్నలగడ్డ, వీళ్ళందరూ తను సంపాదించిన దాంట్లో ఏం చేసుకుంటారు సార్? ఎంత సంపాదించినా మనం పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం, ఎంత సమాజానికి చేసాం, 10 మంది చేత మంచి అనిపించుకున్నామా లేదా అనేది ఇప్పుడు చూసేది. అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఇచ్చారు, హీరోలుగా గుర్తింపునిచ్చారు, ఆ స్థాయి ఇచ్చారు. కాబట్టి ఎంతో కొంత తిరిగి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు అది చాటుకుంటున్నారు, సమాజానికి ఇవ్వాలి కదండి. ఇప్పుడు చిరంజీవి గారు కూడా మొన్న ఈ మధ్య అన్నాడు, ఆయన 67-68 సంవత్సరాల వయసులో
ఆయన ఏమంటాడు, 69 సంవత్సరాలు వచ్చేసింది. ఏమంటాడు, నాకు కావాల్సిన దానికంటే దేవుడు భగవంతుడు చాలా ఎక్కువ ఇచ్చాడు, నేను ఇంకా ఏది చేయాలని చూస్తున్నాను. ఒక హాస్పిటల్ పెట్టాలనే ఆలోచన ఉంది, ఒక ఫిలిం ఛాంబర్లో వాళ్ళ సినిమా కళాకారుల బిడ్డలకి ఒక స్కూల్ పెట్టాలనే ఆలోచన ఉంది. ఇంకా చాలా సహాయం కరోనా టైంలో మనం చూసాం. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆయనకు వచ్చింది ఒక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ 1 కోటి 2 కోట్లు అయితే ఆయన ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి 8 మాసాల పాటు సినీ కార్మికులకి నిత్యావసర వస్తువులు ఇవ్వటం అంటే, రెమెడీసివిర్ ఇంజెక్షన్ దొరకకపోతే ఇంజెక్షన్స్ కూడా 80,000 లక్ష రూపాయలు పలికి ఉచితంగా బ్లడ్ బ్యాంక్ నుంచి ఇచ్చారంటే, ఇక రక్తం ద్వారా 2 రాష్ట్రాలతో పాటు పక్కనున్న ఒరిస్సా కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు వీళ్ళకి కూడా సహాయం చేశారంటే, ఆ రోజు అంటే నటుడుగా ఏదో ఫ్లెక్సీలు కట్టి ఎంజాయ్ చేయటమే కాదు సార్, సినిమాలు చూడటమే కాకుండా వాళ్ళకి ఒక సేవా దృక్పథం మెగా ఫ్యామిలీ నుంచి అలవాటు పడింది. అది సహాయం చేయటం, తోటి వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో. మొన్న బర్త్డే కూడా చూసుకోండి, ఒక మొక్క నాటండి అని చెప్పి పిలిపించారు. వాళ్ళు పిలిపిస్తే లక్షలాది మంది ముందుకు వస్తారు. అది సమాజానికి ఉపయోగపడేగా ఉంటుందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు నేరుగా చంద్రబాబు గారికి, ఇటు రేవంత్ గారికి నేరుగా ఆయన విరాళాన్ని చెక్ రూపంలో నేరుగా కలిసి మరీ ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసారు. మరి ఏపీకి సంబంధించి కూడా త్వరలోనే చంద్రబాబు గారితో ఏమన్నా భేటీ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్గా వెళ్తారు. వాళ్ళిద్దరికి మంచి అనుబంధం ఉంది. ప్రమాణ స్వీకారానికి ఈయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ రోజు చూసాం మనం, మోదీ గారు వాళ్ళిద్దరిని భుజం చేసి హక్కుని చేర్చుకునేది. డెఫినెట్గా రేపో ఎల్లుండి వెళ్తారు. వాళ్ళ అబ్బాయిని కూడా రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ కలిసి వెళ్తారని ఒక ప్రచారం నడిచింది, బట్ అది జరగలేదు. చిరంజీవి గారు ఏమైనా నేరుగా వెళ్ళి కలిసే అవకాశం? డెఫినెట్గా కలుస్తారు. ఉభయ రాష్ట్రాలకి ఆయన అవసరం ఉన్నది సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్తానికి. టూరిజం, సినిమా ఫోటోగ్రఫీ, సాంస్కృతిక శాఖగా కందులు దుర్గేష్ గారు అక్కడ ఉన్నారు. ఆ బాధ్యత కూడా వీళ్ళకి ఎక్కువ ఉంది, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఉభయ రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ బాగుపడాలన్నా, దాని మీద 23 క్రాఫ్ట్స్ అనుబంధ సంస్థలు వేలాది మందికి జీవనోపాధి కలగాలన్నా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. కాబట్టి ఆ ఇది మనకు కనపడుతుంది ఉభయ రాష్ట్రాల మధ్య ఇప్పుడు. రైట్ సార్. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా అంటే వరద బాధితులకు సంబంధించి మేమున్నామంటూ సినీ పరిశ్రమ ముందుకు వస్తుంది. అందులో భాగంగా పెద్దన్నగా చిరంజీవి కూడా ముందుకు వచ్చి ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేరుగా 50 లక్షల రూపాయలు చెక్కునిచ్చారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా కలిసే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.